నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సంజయ్ గారు, హాయ్ అండి. హౌ ఆర్ యు అండి? బాగున్నా. మిమ్మల్ని చూసినప్పుడల్లా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అవును. యా. సో అంటే మీకు యాక్టర్ అవుదాము, యాక్టింగ్లోకి వద్దాము అని చిన్నప్పటి నుంచి ఉండేదా, లేదంటే కాస్త ఏజ్ వచ్చాక టీనేజ్లో అలా ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, నేను దీని ముందు వేరే ప్రొఫెషన్లో ఉండే. నేను 6 years నేవీలో ఉండే. వావ్. దాని తర్వాత ట్రాన్సిషన్ చేశాను. అంటే నేవీ లాంటి ఒక ప్రొఫెషన్లో ఉండి కంట్రీకి సర్వ్ చేసే ప్రొఫెషన్, అదొక గ్రేట్ ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు. మమ్మీ సైడ్ మొత్తం డిఫెన్స్ లో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీలో ఉన్నారు. బ్రహ్మజీ గారి సైడ్ నుంచి మాకు యాక్టర్ గా ఆయన గురించి చాలా పరిచయం ఉంది, బట్ ఈ సైడ్ ఎప్పుడు మేము వినలేదు. లేదు, మమ్మీ సైడ్ మొత్తం మా సైడే. అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్, అలానే కంటిన్యూ అయింది మమ్మీ సైడ్ లో. అంటే మీరు ఆ విషయం చెప్పినప్పుడు ఇంకొక ఎక్సైటింగ్ ఏమనిపిస్తుంది అంటే, మీ మమ్మీకి బ్రహ్మజీ గారికి ఆ మామూలుగా ఎలా పరిచయం జరిగింది? అంటే ఫ్యామిలీస్ ఎక్కడో కలిసారు, అంటే ఏదో ఈవెంట్ లో ఎక్కడో కలిసారు అనుకుంటా. అప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అది చెన్నైలో అప్పుడు ఇండస్ట్రీ ఉండే. అవునవును. సో డాడీ అప్పుడు చెన్నైలో ఉండే, ఆయన ట్రయల్స్ లో. డెఫినెట్లీ. అంటే చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి ముందు కూడా ఆయన నౌన్ యాక్టర్ అయ్యారు అక్కడ. లేదండి, మమ్మీ డాడీ కలిసినప్పుడు ఈ ఫస్ట్ మూవీ చేశారు శివ, అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అండర్. అప్పుడు కృష్ణవంశీ గారు కూడా ఏడీగా ఉండే ఆ మూవీలో. ఆ టైంలో కూడా కలిసారు. మమ్మీ అప్పుడు అక్కడ ఆర్కిటెక్ట్. ఓకే. సో ఏదో ఈవెంట్ లో కలిసారు, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. సో మరి మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన విషయం ఏంటి, ఒక యాక్టర్ గా మారేలా చేసింది? అంటే నేవీ క్విట్ చేసే డిసిషన్ ఎప్పుడు తీసుకున్నానంటే, అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగినాయి, నాకు సింక్ అవ్వలేదు. పొలిటికల్, నేవీ అక్కడ కూడా పొలిటికల్ ఉంటుంది. సో అది నేను ఈ లైన్లో ఉండలేను, బికాస్ ఇది వేరే డిపార్ట్మెంట్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అని అనిపించింది. సో ఐ క్విట్ ఇట్. ట్రాన్స్పరెన్సీ అనేది బేసిక్లీ. అంటే నావీ సీల్స్ అనగానే చాలా బాడీ ఫిట్నెస్ కానీ, వాళ్ళు స్విమ్మింగ్ కానీ ఇది ఉంటుంది కదా. అంటే మీరు ఆ ట్రైనింగ్ అంతా అండర్ గోన్ అయ్యి ఉంటారు. హార్డెస్ట్ ట్రైనింగ్ ఏముంది అందులో? హార్డెస్ట్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా హార్డే ఉంటుంది, బట్ మీరు యూస్డ్ అయిపోతారు. ఓకే. దే ప్రిపేర్ యూ లైక్ దట్, బై ద ఎండ్ ఆఫ్ ఇట్ మీకు అన్ని నార్మల్ గానే ఉంటుంది. సో ఇలా యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు మీ డాడీకి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, ఏమన్నారు బ్రహ్మజీ గారు? అంటే నేవీ ఇస్ డిఫరెంట్, ఇది వేరే, దాని స్ట్రగుల్స్ వేరేలా ఉంటుంది. అది నువ్వు ట్రైనింగ్ చేస్తావు, అది ఒక్కొక్క ర్యాంక్ మెల్లమెల్లగా వెళ్తావు, ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుంటూ అవన్నీ వెళ్తావు. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ టాలెంట్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ప్లస్ లక్ ప్లేస్ అ లాట్ అని అన్నారు. యూ మే నాట్ క్లిక్ ఇన్ ద ఫస్ట్ గో, యూ టు వెయిట్ ఫర్ 10 years, 11 years, 12 years. చాలా మంది ఉన్నారు, నవాజుద్దీన్ సిద్దికి చాలా మంది ఉన్నారు, రవితేజ గారు. ఈ అచైన్డ్ స్టార్డమ్ ఎప్పుడు వచ్చింది ఆయనకి? ఆల్మోస్ట్ late 30s లో వచ్చింది ఆయనకి. సో అన్ని రోజు కూర్చోవాలి, మీకు ఆ ఓపిక ఉందా నాకు తెలీదు. నేను ఐ జస్ట్ టోల్డ్ ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ ట్రై. అండ్ అంటే బ్రహ్మజీ గారు చూసిన స్ట్రగుల్ అనేది అదొక వేరే రేంజ్ అది. అండ్ ఆయన సన్ గా వచ్చినప్పుడు మీకు కొంచెం బెనిఫిట్స్ అనేవి డెఫినెట్లీ ఉంటూ ఉంటాయి అని అనుకుంటారు. అయితే ఒక కొత్త ఆర్టిస్ట్ గా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి చాలా ఈజీ. ఫ్రెష్ అంటే ఆయన ఫ్రెష్, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు, అంటే ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను బ్రహ్మ అబ్బాయి, నేను ఒక ఆఫీస్కి వెళ్తున్నాను, నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. ఆ ఫ్రీగా మూవ్ అవ్వరు. అంటే ఈయనతో ఇలా మాట్లాడాలా, ఈయనకి ఇలా రోల్ ఇవ్వాలా, ఇది ఇవ్వకూడదు, ఇది ఇస్తే తక్కువ అనుకుంటారు, ఈగోలో తీసుకుంటారు, అవన్నీ ఉంటుంది. టోటలీ కొత్త అంటే ఆ ఫ్రీడమ్, ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక్కడ ఒక బ్యారియర్ ఉంటుంది నాకు, అది దట్ వెరీ డిఫికల్ట్ అండి. చాలా మంది ఈజీ అయిపోతుంది అనుకుంటారు, అస్సలు కాదు. అంటే అలాంటి టైంలో ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీ దగ్గరికి? అంటే అప్పుడు నేను ఏడీగా చేశాను కృష్ణవంశీ గారి దగ్గర. ఓకే. నక్షత్రం మూవీ, సందీప్ కిషన్ గారు, సందీప్ కిషన్, సాయిధరం తేజు వాళ్ళందరూ.
ఆ టైంలో చందు సార్ వాజ్ మన డైరెక్టర్, చందు సార్ పెట్ట కదా, ఆయన ట్రయల్స్లో ఉండే. ఓకే. మెర్లపాక గాంధీ దగ్గర వెళ్ళారు ఆ పిటకథ స్టోరీతో, ఇది నేను తీయాలో వాట్ ఎవర్ ఈ వెంట్ ఫర్ హిస్ ట్రయల్. ఆయనకి తెలుసు డాడీ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ స్క్రిప్ట్ ఫర్ మీ. ఓకే. ఆయన చెప్పారు ఇది చాలా బాగుంది ఒకసారి వినండి. విన్నరు, నచ్చింది. అప్పుడు నేను జస్ట్ స్టోరీ విన్నాను, నా ఒపీనియన్ ఏమి ఉండదు, ఎందుకు నాకు నేనేం డిస్కషన్ తీసుకోలేను, నేను కొత్తని. సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్ ఇది చేయాలా లేదా అని. డాడీ వి ఆల్ వెంట్ అరౌండ్ చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ దగ్గర, ఎవరేం ఎక్కువ రెస్పాండ్ అవ్వలేదు. దెన్ వీ ఆర్ సెల్ఫ్ ఫండింగ్తో వీ షార్ట్ దట్ మూవీ. అంటే బ్రహ్మాజీ గారు సన్నాన్గానే ప్రొడ్యూసర్స్ వస్తారు ఇలా అని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ అనుకుంటూ ఉంటారు, కేక్ వాక్ అనుకుంటూ ఉంటారు మీ జర్నీ. బట్ 4 years జరిగి 4 years అయింది, 4 years స్ట్రగుల్, 4 years విత్ దట్ స్క్రిప్ట్. దెన్ వీ షార్ట్ ఆన్ అవర్ ఓన్. ఊరికి వెళ్ళి 15 members వెళ్ళి ఆ చిన్న చిన్న కెమెరాతో మొత్తం మూవీ షూట్ చేసాం. మొత్తం అంటే ఇంపార్టెంట్ సీన్స్ అవన్నీ షూట్ చేసి ఒక షోరీ లాగా చేసాం, ఆల్మోస్ట్ 1.5 hour షోరీ లాగా చేసాం. దెన్ విత్ దట్ షోరీ ఆల్సో చాలా ఆఫీస్ తిరిగాము. ఓకే, అది ఒక డెమో కింద చూపించడానికి. వాళ్ళు చూపించినప్పుడు కొంతమంది అంటే ఫేస్ టు ఫేస్ బాగుంది అని అంటారు, కానీ ఎవరు ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేయడానికి చేస్తామని ఎవరు అనట్లేదు. కొంతమంది చందు సార్ దగ్గర స్క్రిప్ట్ మారమని చెప్పారు, కొంచెం చేంజెస్. ఆయనేమో లేదు ఇలానే తీయాలి. కొంతమంది ఏమో హీరోయిన్ మార్దాం, ఎవరో పెద్ద వాళ్ళని తీసుకుంటే ఇది వేరే స్కేల్ వెళ్ళిపోతుంది. వి ఆల్ స్టక్ టు ఇట్. ఫైనలీ భవ్య క్రియేషన్ వాజ్ లుకింగ్ ఫర్ అ కమ్బ్యాక్. అప్పుడు దాకా వాళ్ళకి మంచి కమ్బ్యాక్ లేదు, అంటే దే డిడ్ంట్ మేక్ అ లాట్ ఆఫ్ మూవీస్ టిల్ దెన్. వాళ్ళకి నచ్చింది అండ్ దెన్ వెంట్ అహెడ్. అండ్ ఆ మూవీ తీయడం కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్గా జరిగింది అనేది విన్నాం మేము. కాస్త ఆ టైంలో జరిగిన ఏమన్నా సినారియో షేర్ చేసుకుంటారా? లేదండి, వి మేడ్ ఇట్ ఎట్ రికార్డ్ బ్రేకింగ్ టైమ్. వి ఫినిష్డ్ ద హోల్ మూవీ ఇన్ 35 days. జస్ట్ 35 days, 1 month. 35 days, దట్ ఆల్సో 4 different states. ఎలా తిరిగారండి అంతకాలం? ఒక రోజులో 4 షిఫ్టింగ్ జరిగేది. ఓకే. అంటే ఇక్కడ ఒక షాట్ జరుగుతుంటే ఆల్రెడీ ప్రొడక్షన్ వ్యాన్ వేరే లొకేషన్కి వెళ్ళి అక్కడ సెటప్ జరుగుతుంది. సో వి ఫినిష్ షాట్, వీఆర్ గోయింగ్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, ఇంకొక షాట్. అండ్ ఈ టైంలో ఏమై